నిన్న సాయంత్రం మహాలక్ష్మి గుడి దగ్గరికి అయితే వెళ్ళానండి. నవరాత్రులకి ఇక్కడ అమ్మవారి ఉత్సవం ఎంతో బ్రహ్మాండంగా అయితే చేస్తారండి. అమ్మవారి రథం మీద ఊరేగింపుగా వెళ్ళి వస్తోందండి. ఎంతోమంది మహిళలే ఈ రథాన్ని ఇలా ముందుకు తోస్తూ వస్తున్నారు చూడండి. మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేదండి వెండి మహాలక్ష్మి అమ్మవారి ఆలయం. జగ్గయ్యపేటలో ఇక్కడ మాత్రమే స్పెషల్ అన్నమాట. ఇక్కడ దేవీ నవరాత్రులకి అమ్మవారి ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. అంతేకాదండి ప్రతిరోజు ఇక్కడ బతుకమ్మలు కూడా తీసుకొచ్చి ఆటపాటలతోనే ఎంతో బాగా చేస్తారు. అమ్మవారి రథం అయితే ఆగింది చూడండి, మీరు దర్శించుకోండి అమ్మవారిని. ఇప్పుడే అయ్యగారు అమ్మవారి రథం మీద నుండి అమ్మవారిని తీసుకొని ఇలా గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. ఇప్పుడు బంగారు రథంలో ఊరేగింపుగా వెళ్ళి వచ్చిన అమ్మవారు ఆలయం వద్దకు చేరుకున్నారు. ఇక్కడ ఎంతో అందంగా అలంకరించిన మండపం డెకరేషన్ చూడండి. అమ్మవారు ఈరోజు అన్నపూర్ణాదేవి అవతారంలో కనిపిస్తారండి. ప్రతి ఒక్కరికి ఇలా దర్శనం అయితే ఇస్తున్నారు ఈరోజు. ఇక్కడ కమిటీ వారు ఇంకా మహిళలు భక్తులు ఎంతో యాక్టివ్గా అయితే ఉంటారండి. కోలాటాలు, భజనలు, విష్ణు సహస్రనామాలు, పారాయణాలు ఎంతో విరివిగా చేస్తూ ఉంటారు. ఇక్కడ జగ్గయ్యపేటలో విరివిగా పూజలు అందుకుంటున్న మహాలక్ష్మి అమ్మవారు పక్కనే దసరా ఉత్సవాలకి మండపం, అందులో అమ్మవారు. ఈరోజు మహాలక్ష్మి అమ్మవారిని చూడండి ఎంతో అందంగా అలంకరించబడి అయితే ఉందండి. వెండి మహాదేవాలయం ఇదేనండి, ఎంతో చిన్నగా ఉంటుంది. గుడికి వెళ్ళలేని వారు ఎవరైనా ఉంటే మీరు దర్శించుకోండి అమ్మ. దేదీప్యమానంగా వెలిగిపోతుంది మా మహాలక్ష్మి అమ్మవారు. ఈరోజు ఎంతోమంది భక్తులు పోయేవారు కూడా, దారిన వెళ్ళేవారు కూడా ఇలా అమ్మవారిని ఒకసారి దర్శించుకొని దండం పెట్టుకొని వెళ్తారండి. రోడ్డు పక్కనే ఉన్న చిన్న ఆలయం అనుకోకండి. అమ్మవారు ఎంతో తన సత్యాన్ని చూపిస్తూ భక్తుల కోరికలు తీర్చుతూ భక్తుల పాలిట కొంగు బంగారమై విరాజిల్లుతోంది అమ్మవారు. వెండి మహాలక్ష్మి అమ్మవారు అలంకార్ థియేటర్ ముందేనండి ఈ ఆలయం. ఎప్పుడైనా మీరు సినిమాకి వచ్చినా కానీ ఈ అమ్మవారిని దర్శించుకోవచ్చు అనమాట. చల్లని తల్లి, 1000 కళ్ళ తల్లి ఈ అమ్మవారు. అమ్మవారు ఊరంతా పరికించి వచ్చి ఒక్కసారి ఈ ఆలయంలో కూర్చున్నారండి. ఇవాళ మన వీడియో ఇదేనండి. నచ్చితే లైక్ కొట్ట